समझ सकता हूं और अपनी తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీజీఎండీసీ పాలసీ రాష్ట్రంలో లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఇసుకను ఈ పాలసీ ద్వారా డోర్ డెలివరీ చేయడంతో తాము నష్టపోతున్నామంటున్నారు. అప్పుల పాలై తమ కుటుంబాలన్నీ రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే లారీల అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్ టీజీఎండీసీ ఎండీని కలిశారు. ఈ పాలసీపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. పాత విధానం ద్వారానే ఇసుక రవాణా జరిగేలా చూడాలని కోరారు. తమ విజ్ఞప్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి దిగుతామని ఇసుక లారీల అసోసియేషన్ సభ్యులు చెప్పారు. టీజీఎండీసీ ఎండీ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అధ్యక్షులతోటి అన్ని యూనియన్లతోటి ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా ఇది 4వ సారి అనుకుంటా. ఏదైనా వాళ్ళు చెప్పాల్సిందే చెప్తున్నారు, మనం ఎన్నుకుంటూ పోతున్నాం. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు చెప్పినంత జరుగుతలేదు అనే విషయాన్ని మనం ముఖ్యమంత్రితో చెప్పినాం. అదేవిధంగా నూతన పాలసీ డోర్ డెలివరీ అని చెప్పేసి కొత్త విధానం తెచ్చి దాంట్లో కూడా ఎన్నో రుసులు ఉన్నాయని చెప్పి మేము మనం అసోసియేషన్ తరఫున తెలియజేయడం జరిగింది. అది అసంతృప్తి అవుతుందని చెప్పేసి అన్ని సంఘాలు కూడా ముక్త ఖండంతో దాన్ని ఖండించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే లోడింగ్ జరుగుతున్నదో ఆ లోడింగ్ విధానంలో లోడింగ్ స్పీడప్ చేయాలి. కాటాల తేడా ఉన్నాయి. కొన్ని బొమ్మాపూరు వీరాపురం లాంటి క్వారీలల్లో కాటాలు అక్కడ టన్నున్నర ఇసుక తక్కువ వచ్చి కాంటాలు సెట్ చేసి పంపిస్తున్నారు. అది హైదరాబాద్ వచ్చేసరికి మనకు టన్నున్నర తక్కువ చూపిస్తుంది అని చెప్పి వారి దృష్టి తీసుకుపోయినాం. అదేవిధంగా చింతకుంట క్వారీల వారికి కాంటాలు 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దూరాన్ని క్యాచ్ చేసుకొని వేసిన 300 టన్నుకు తీసిన 300 టన్నుకు ఈ సమస్యను కూడా వారి దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా డెలివరీ అడ్రస్ విషయం కావచ్చు, బేబీ టైం విషయం కావచ్చు, ఇవన్నీ తీసుకుపోయినాం. దీనికంటే ప్రధానమైన అంశం ఏంటంటే టీజీ ఆన్లైన్ లో దొంగలు పడ్డారు. టీజీ ఆన్లైన్ అనేది ఇసుకపుకి క్వాంటిటీస్ పెట్టే మొత్తం కూడా మెదక్ జిల్లాలో 7 పాయల జాతర